ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ, సీఎం జగన్కు ప్రమాదం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరకరమైన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అటు హైకోర్టు, ఇటు ఎన్నికల కమిషన్ వైసీపీ నేతలకు సంప్రదించారు. అయితే ఈసీ మాత్రం వైసీపీకి లేవనెత్తిన విషయంపై ఘాటుగానే రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీలు హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే తగిలినట్టు అయ్యింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారులు ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని క్లియర్ కట్గా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాయడం జరిగింది. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఈరోజు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చిందని, తద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్లో వైసీపీ పేర్కొంది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం సిద్ధమైంది. ఈలోపే సీఈఓ ఇచ్చిన మెమో సరైందేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖల్లో స్పష్టం చేయడంతో వైసీపీ కంగుతింది. మరి హైకోర్టులో తీర్పు ఎలా వస్తుందో అన్న దానిపై వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.